హలో బాస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేశారని అనుకుంటున్నాను. ఇంకా బిగ్ బాస్ స్టార్ట్ అయితే ఇంకా బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం. ఒక్కరోజు ఆగండి. నాకైతే బిగ్ బాస్ ఎప్పుడు వస్తుంది అని ఉంది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష లాస్ట్ ఎపిసోడ్ 15th ఎపిసోడ్ సూపర్ ఎపిసోడ్. నిజంగా నాకైతే చాలా అనిపించింది, చాలా బాగా అనిపించింది. లాస్ట్ ఒక 6-7 minutes అయితే చాలా చాలా మంచిగా అనిపించింది. హైలైట్ నిజంగా. ఫస్ట్ ఇంకా నిన్న గేమ్ సగం వరకు ఆగిపోయింది కదా, ఈరోజు కంటిన్యూ చేసేసారు. హరీష్ దివ్య వీళ్ళిద్దరి మధ్యలో గేమ్ ఉంటుంది. అప్పుడు కూడా హరీష్ గెలిచేస్తాడు. దివ్య ఓడిపోతుంది. దివ్య ఓడిపోయాక సూపర్ ఆడారు, విన్నర్ హరీష్ గారు అని అంటారు. అయినాక ఫాస్ట్ తీసుకుంటారో గేమ్ ఆడతారా హరీష్ గారు అని శ్రీముఖి అడుగుతుంది. అయితే నేను ఫాస్ట్ తీసుకుంటా అంటారు. తర్వాత పవన్ కళ్యాణ్ ఉంటాడు. పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేయండి మీరు అని అంటారు. అయితే స్టార్ట్ చేస్తారు. మీరు ఎవరితో గేమ్ ఆడతారంటే హరీష్తో గేమ్ ఆడతా అంటారు. గేమ్ ఆడితే ఇక్కడ ఉంటుంది చూడు, ఇట్లా ఏమంటారు బాటిల్ ఇట్లా నిలబడాలి, ఇట్లా కింద వేసి ఇట్లా నిలబడితే అది ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఆడేసేసాడు. పవన్ కళ్యాణ్ సూపర్ గేమ్ బాగా ఆడేసాడు, తొందరగా ఆడేసాడు. సూపర్ అనిపించింది నాకైతే, చాలా బాగా ఆడేసాడు పవన్ కళ్యాణ్. హైలైట్ పవన్ కళ్యాణ్ ఆడేసినాక పవన్ కళ్యాణ్ గెలిచేస్తాడు. గెలిచేసిన తర్వాత ఇంకా వాళ్ళు గెలిచేసిన తర్వాత సరే అని ఇంకా వీళ్ళు కూర్చున్న తర్వాత వాళ్ళు గేమ్స్ సూపర్ అనిపిస్తుంది నాకైతే. పవన్ కళ్యాణ్ అయితే హైలైట్ ఆడతాడు, రియల్ నిజంగా హైలైట్ ఆడతాడు. తర్వాత పవన్ కళ్యాణ్ మీరు ఎవరిని తీసుకోవాలనుకుంటున్నారు అంటే కల్కి అక్క. అప్పుడు శ్రీజ అంటుంది నన్ను తీసుకోవచ్చు కదా అని శ్రీజ అంటుంది. పవన్ కళ్యాణ్ కల్కిని తీసుకుంటారు. కల్కి ఇద్దరు ఆడతారు. కల్కి నిజంగా ఫస్ట్ టైం ఆమె అమ్మాయి గేమ్ ఆడింది, కానీ సూపర్ ఆడింది. గేమ్ ఆడినాక ఆమె గెలిచింది. అంటే బాల్స్ ఇట్లా ఉంటాయి కదా, గేమ్స్ అట్లా ఆడిండ్రు. సూపర్ అనిపించింది నాకైతే. కల్కి చాలా బాగా ఆడింది. ఆడినాక గెలిచినాక జాలారెడ్డి తెలంగాణ బిడ్డరు అని పాట వస్తుంది. సూపర్ అనిపించింది. డ్యాన్స్ చేస్తుంది. నవదీప్ ఇద్దరు వచ్చి గేమ్ని ఎట్లా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయమని వస్తుంది శ్రీముఖి వచ్చినాక ఫజిల్స్ గేమ్ అది ఉంటాయి కదా, ఆ ఫజిల్స్ గేమ్ అన్నీ ఒకటే రకమైన బాల్స్ అట్లాంటి గేమ్ ఆడతారు వీళ్ళిద్దరు. కానీ టకా 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 పెట్టేస్తుంది కల్కి. సూపర్ నిజంగా. కల్కి హైలైట్ అనిపించింది. ఇదైతే మంచిగా తొందరతో పెట్టేస్తుంది. సూపర్ ఆ కల్కి గారు. మీరు పెట్టేసిన తర్వాత ఇంకా కల్కి గెలిచిన తర్వాత ఓకే. తర్వాత ఇంకా కల్కి గెలిచేసినాక ఇంకా సూపర్ అని అందరు క్లాస్ పెడతారు. సూపర్ కల్కి అని చాలా చేశారు. తర్వాత ఇంకేంది, కల్కి ఇంకా పవన్ కళ్యాణ్ రాజ్యం మొత్తం కల్కి వేసుకుంటుంది. కల్కి వేసుకున్నాక కల్కి మీరు ఎవరిని ఎంచుకోవాలనుకుంటున్నారు అని కల్కి చెప్తే కల్కి ఏమంటుంది, నేను పవన్ డిమాండ్ని ఎంచుకుంటారు. వీళ్ళిద్దరు ఎంచుకున్న తర్వాత గేమ్ ఎట్లుంటుందంటే, గేమ్ ముందు ఒక సినిమా ఆయన సత్యదేవ్ ఆయన ఉంటాడు కదా, ఆయన వస్తాడు. ఆయన వచ్చి గేమ్ గురించి కాదు, ఆయన వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత ఒక వాళ్ళ సినిమా ట్రైలర్ చూపిస్తారు. సినిమా చెప్తుంది, మీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం సార్, మీరు చాలా బాగా చేస్తారు, అదేదని కామన్ మ్యాన్ అని ఒక కామన్ మ్యాన్గా వచ్చి సినిమాలు తీస్తుండ్రు అని. ఇది కామన్ మ్యాన్ గురించి లాస్ట్ చెప్తే హైలైట్ చెప్పారు. అది సూపర్. కామన్ మ్యాన్గా వచ్చి ఇట్లా చేశానని చెప్తారు. తర్వాత అవునా అని చెప్తారు. పవన్ కల్కి సూపర్ ఆడతారు. అందుట్లో కల్కి ఓడిపోతుంది, పవన్ గెలుస్తాడు. పవన్ సూపర్ గెలుస్తాడు, హైలైట్ అనిపిస్తుంది. పవన్ గెలిచేసిన తర్వాత ఇంకా కల్కి కూర్చొని పోయి పడుకో, పవన్ గేమ్ ఆడతాడని ఇంకా వస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు ఉంటారు, మనీష్ శ్రీజ, వీళ్ళిద్దరే ఇంతవరకు గేమ్ ఆడలేకుంటారు. అయితే శ్రీజ నన్ను తీసుకొని చెప్తుంది. అయితే తీసుకుంటాడు. శ్రీజని తీసుకుంటాడు పవన్. శ్రీజని తీసుకున్నప్పుడు గేమ్ శ్రీజ కల్కి ఇద్దరు ఆడతారు. శ్రీజ పవన్ ఆడతాడు. అందులో ఒక లైట్ ఇస్తారు. లైట్ ఇచ్చి ఈ లైట్ మీరు అరిస్తే పగిలిపోతారని అంటారు. అందరు షాక్ అయిపోతారు. అది గేమ్ ఒకటే జోక్ చేశాను అని మళ్ళీ శ్రీముఖి అంటుంది. ఇట్లా ఆడి పలిగిపోతుంది అది అని చెప్తుంది శ్రీముఖి. అది నైస్, నాకైతే చాలా మంచిగా అనిపించింది. తర్వాత అరుస్తుంటారు, ఇద్దరు ఘోరంగా అరుస్తుంటారు. ఘోరంగా అరుస్తుంటే ఇది రియలా ఫేకా అని
వాళ్ళకు కూడా ఒక సెకండ్ వాళ్ళకు కూడా అర్థం కాదు. అట్లా ఇప్పుడు వాళ్ళు అట్లా ఆడిస్తుంది శ్రీముఖి ఉంటుంది ఆ శ్రీముఖి. అయితే అది ఎలా ఫేకా అని కూడా తెలియకుండా అట్లా ఆడిస్తుంది. అదైతే హైలైట్ అనిపించింది నాకైతే. కానీ శ్రీముఖి చెప్తుంది అది కాదు ఉట్టి అరవమాట అరుసాయి ఆపండి 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 అని అంటుంది. ఆపిన తర్వాత నేను అట్లా చెప్తే మీరు అరుస్తుంటారా, అరవడం కాదు గేమ్ అని మళ్ళీ శ్రీముఖి చెప్పేస్తుంది. హైలైట్ అనిపించింది అది. అయితే ఇంకా వాళ్ళ తర్వాత అది లైట్ ఇట్లా అంటే ఆ లైట్ మీద ఒక బాల్స్ పెట్టాలి, అట్లా బాల్స్ పెట్టాలి అని చెప్తారు. అయితే శ్రీజ అది టైం పడుతుందని ఒక సెకండ్ అనే ముందే శ్రీజ పెట్టేసింది. అబ్బా హైలైట్ నిజంగా. అమ్మాయి శ్రీజ ధూములు అయిపోయింది. అమ్మ గేమ్స్ ఆడతారు బాబు ఈ అమ్మాయి. ఒక టఫ్ ఇస్తుంది రియల్ సూపర్. తర్వాత పవన్ ఇంకా ఓడిపోతాడు. నా రాజ్యం నీకు ఇచ్చేసిన శ్రీజ రాణి గారు అని బాగా చెప్తుంది. అది హైలైట్ అనిపించింది నాకైతే. ఇంకా ఇచ్చేసారు రాజ్యం అంటే అట్లా కాదు వాళ్ళకు అయిపోతుంది. తర్వాత శ్రీజ పెడుతున్నారు ఒక మనిషి ఇద్దరు ఐస్కాంతం ఉంటుంది కదా, అది మ్యాగ్నెట్ అంటారు. మన దాంట్లో ఐస్కాంతం అంటాం, మేమైతే ఐస్కాంతం అని అంటాం. అందులో మ్యాగ్నెట్స్ ఇట్లా 3 times ఇస్తారు. 3 times శ్రీజని ఎత్తుకుంటాయి అది ఐస్కాంతాలు. అప్పుడు శ్రీజ ఓడిపోతుంది. మొత్తం రాజ్యం మొత్తం ఎవరికి మనీష్ మంచికి దమ్ము మనిషి ఇద్దరు కలిసి గేమ్ ఆడతారు అని హైలైట్ చెప్తుంటుంది. సూపర్ అనిపించింది నాకైతే. అయితే వీళ్ళిద్దరు మనీష్ గెలుస్తాడు. మనీష్ ఓటాపిల్ కూడా చేసుకుంటాడు. వర్తి అండ్ వర్తి గురించి మాట్లాడాను. ప్రియాని పిలుస్తాడు. ప్రియా వర్తి ఎందుకంటే నేను గేమ్ చాలా బాగా ఆడాను, ఓకే నేను చాలా గేమ్స్ మంచిగా ఆడుతున్నాను, ఓకే కొన్నిసార్లు ఆడలేకపోయాను, కొన్నిసార్లు అయితే మ్యాక్సిమం నేను ఆ గేమ్స్ ఆడాను, 5 సార్లు లీడర్ అయ్యాను, సూపర్ ఆడాను అని ఓకే ప్రియా చెప్పేది సూపర్. తర్వాత అన్వర్తి ఎవరంటే శ్రేయ. అంటే ఈమె ఇన్నోసెంట్, అంత గేమ్స్ ఆడదంటే ఇంకా ఆమె స్టైల్లో ఆమె ఇచ్చేసుకుంటుంది శ్రేయ. నాకైతే నిజంగా శ్రేయ ఇంకా కొంచెం టైం పడుతుంది ఇక్కడ రావడానికి. శ్రేయకు ఇంకా అంత తెలియదు అది. తర్వాత ఓకే పోయి కూర్చోండి అని అంటుంది. తర్వాత దివ్య రా అని అంటుంది. దివ్య ఏమంటే నేను బిగ్ బాస్ హౌస్కి రావాలంటే లాజికల్గా అంత ఆలోచించే వాళ్ళు, మైండ్ సెట్ కరెక్ట్ ఉండే వాళ్ళలో నేను అనుకుంటున్నాను, నేను పోవాలని అనుకుంటున్నాను అని అంటుంది. అన్వర్తి ఎవరంటే అదేంట హరీష్ గారు అన్వర్తి అని అంటారు. హరీష్ గారు అన్వర్తి ఎందుకని అంటే హరీష్ గారు నిజంగా ఆయన మాటలు అయితే రియల్ చెప్తున్నా ఓకే అవతలని ఎట్లయినా ఓకే కామర్స్ ఉండేటట్లు మాట్లాడతారు, అది సూపర్. నిజంగా ఇట్లాంటి వాళ్ళు నామినేషన్ ప్రాసెస్ అయితే హైలైట్ ఉంటుంది అనుకోండి. ఈ నామినేషన్ ప్రాసెస్ అయితే సూపర్ ఉంటుంది. ఇదైతే నేను 100% చెప్తాను. హరీష్ గారు కానీ బిగ్ బాస్ హౌస్కోవాలి పోతే కానీ హరీష్ ఇంకొకటి రేపు పెడతా అంటే అది ఎవరెవరు కన్ఫర్మ్ అయ్యారో, ఎవరెవరు పోతున్నారు బిగ్ బాస్ హౌస్కి, ఎవరెవరు మళ్ళీ వైల్డ్ కార్డ్లో కూడా ఎవరెవరు పోతున్నారో కూడా అవన్నీ చెప్తాను పక్కా రేపు. అయితే వాడితే అనవాడితే ఇంకా గేమ్స్ ఇట్లా ఆడతారు, సూపర్ నైస్. ఇంకా తర్వాత ఇంకా లాస్ట్లో శ్రీజని పిలుస్తారు. శ్రీజ వాడితే ఎవరు అనవాడితే అంటే శ్రీజ చెప్తుంది, దుమ్ము చెప్తుంది. ఒకప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు నా వాయిసే ఏంది ఇరిటేటెడ్ అది దాన్ని కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. ఏంద్రబాబు ఈ అమ్మాయి ఇంతగానో మరుస్తుంది అట్లా ఇట్లా అని చాలామంది అనుకున్నారు. బిందుమాధవి అనుకున్నారు, వీళ్ళందరూ అనుకున్నారు. నవదీప్ గారు ఇచ్చిర్రు, నాకు గ్రీన్ ఇచ్చిర్రు, చూద్దామని ముందు పంపిద్దామని ఒక్క గ్రీన్ ఇచ్చిర్రు. కానీ గేమ్ సూపర్ ఉంది, హైలైట్. నేను చాలా మంచిగా ఆడుతున్నాను, వాళ్ళందరూ నన్ను చాలా మెచ్చుకున్నారు, అది నాకు ఫుల్ హ్యాపీ. నేను ఎప్పుడు కూడా సూపర్ ఆడుతున్నా, హైలైట్ అని చెప్పాను. అది హైలైట్ రియల్ చెప్తున్నా, సూపర్ ఆడతారు వాళ్ళిద్దరు. ఆమె తర్వాత అంత గేమ్ అయిపోతే ఓటాపిల్ తీసుకుంటారు అన్నాక అది హైలైట్ అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా ఆడింది, చాలా ఆ అమ్మాయి చాలా బాగా చెప్పింది. తర్వాత ఓటాపిల్ ఏమో మంచి ఓటాపిల్ తీసుకుంటారు, అది హైలైట్. ఓటాపిల్ తీసుకున్న తర్వాత వీళ్ళు ఉంటారు. ఇంకా తర్వాత ఓటాపిల్ తీసుకున్న తర్వాత ఇంకా అందరు వస్తారు. ఈరోజు లాస్ట్ అని అన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫుల్ ఏడుస్తాడు. తర్వాత ప్రియ నార్మల్ ఏడుస్తుంది, దాలియా కొంచెం ఏడుస్తుంది, అనుష ఏడుస్తారు. వీళ్ళందరూ ఏడుస్తున్నారు. ఎందుకు పవన్ అంత ఏడుస్తున్నారు అంటే ఆయన కావునుగా నవదీపోయి అభిజిత్ పోయి నేనేమో అనిపోతాడు, అది ఇంకా చెప్తాడు. ఇందులో బిగ్ బాస్ హౌస్లోకి ఎంతమంది పోతున్నారో మనం స్టేజ్ పైన చూస్తున్నాం. కానీ మీరందరూ ఏడుస్తే మాకు ఎలానో అనిపిస్తుందిరా బాబు, మీరు ఏడవకరా నాయన, స్మైల్ 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 అని అంటారు. శ్రీముఖి హైలైట్ అనిపించింది నాకు ఆ విషయంలో, చాలా మంచిగా అనిపించింది శ్రీముఖి. తర్వాత నేను ఒక కామన్ మ్యాన్ శ్రీముఖి చెప్తుంది,
అభిజిత్ ఒక కామన్ మ్యానే, నవదీప్ ఒక కామన్ మ్యానే, బిందు మాధవ్ ఒక కామన్ మ్యానే, శ్రీముఖి ఒక కామన్ మ్యానే. మేమందరం కామన్ మ్యాన్గా వచ్చి ఇక్కడ సెలెక్ట్ అయ్యి ఒక సెలబ్రిటీ ప్లేస్లో ఉన్నాము. మీరందరూ ఫస్ట్ కామన్ మ్యాన్సే, మేము కూడా అంతే. మాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, మా ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చి సెలబ్రిటీస్ కాదు, ఏం కాదు. మేమందరం ఒక కామన్ మ్యాన్స్గా వచ్చి ఈరోజు ఒక సెలబ్రిటీస్గా ఇక్కడ మేము ఇంతవరకు ఎదిగినామంటే ఒక కామన్ మ్యాన్గా వచ్చిన. మేమందరం కామన్ మ్యాన్స్, మీరందరూ కామన్ మ్యాన్సే, మనం అందరం కామన్ మ్యాన్స్. అగ్ని పరీక్షలో ఉన్నదందరూ కామన్ మ్యాన్స్, అర్థమైందా? కామన్ మ్యాన్స్ అది సూపర్ అనిపించింది నాకైతే. నిజంగా హైలైట్ రియల్ నాకు నిజంగా శ్రీముఖికి అంతా ఎవరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో వెళ్ళరు. ఇంకా నవదీప్ని రోడ్డు మీద పోతుంటే తీసుకున్నాడంట అతను. అట్లా నిజంగా నాకు అనిపించింది, అబ్బా నిజంగా సూపర్ చెప్పారు కదా అనుకున్నా. నిజంగా ఒక్కరోజే ఉన్నాయి. మీకు ఎవరికైనా నచ్చితే కానీ ప్లీజ్ ఓటేయండి. అందరికీ మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి. మనం చూద్దాం ఎవరెవరు ఓటుండ్రు, ఎవరెవరు ఉంటుండ్రు, ఎవరెవరు మన బిగ్ బాస్ హౌస్లో ఈ కామన్ మ్యాన్స్, ఈ 15 days కామన్ మ్యాన్స్ మనకు బాగా అలవాటు పడిపోయారు. ఎవరెవరు ఉంటుండ్రో మనం చూద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్.